కోర్టులోకి వచ్చేసరికి కానీ మీకు తెలుసు ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు అక్కడ 2 కిలోమీటర్ దూరంలో మీరున్నారు. మర్డర్కు నాకు ఏం సంబంధం లేదు. నేను నా పొలంలో పని చేసుకుంటున్నాను సార్. 2 కిలోమీటర్ దూరంలో మీ పొలంలో మీరు పని చేసుకుంటాను. నా సాక్షుల్లో వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అక్కడ మీరు ఉన్నారని చూపించారు? ఉన్నారంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా సార్, పోలీసులు రాసిన రికార్డుని బట్టి దాన్ని బట్టి మీ పాత్ర ఏంటి అని చెప్పారు అక్కడ? నా పాత్ర ఇతను అబ్జర్వింగ్ 2 కిలోమీటర్స్ నుంచి చూస్తుండు అని పాత్ర అన్నది. 2 కిలోమీటర్ దూరం నుంచి కనబడదు, పొదలు చెట్లు. కానీ మీరు వాదించలేదా మరి అప్పుడు? ఇక నాకు అంత తెలియదు కదా సార్, నేను వాదించడం లేదా, నా తరఫున అది కదా. అంటే ఇప్పుడు మీ రోల్ కోర్టు నమ్మిందా బాలయ్య నేరస్తుడు అనే విషయాన్ని? అంటే ఇక అందరికీ లైఫ్ అని అన్నాడు జడ్జి. ఇంకా మీరు ఆ హత్య కేసులో ఏం చేశారనేది సాక్షులు చెప్పారు. అంటే జనరల్గా హత్య చేయడం ఒక వ్యక్తి, ప్లాన్ వేయడం ఇంకొక వ్యక్తి చేస్తారు, లేదంటే ఆయుధాలు సప్లై చేయడం కానీ, లేదా హత్య జరుగుతుందనే విషయం తెలుసు కానీ, ఇలా రకరకాలు ఉంటాయి. మీరు అందులో ఏం చేశారని ముందు తెలుసని చెప్పారా ఆ సాక్షులు, లేదా మీరు కర్రలు కానీ కత్తులు కానీ సప్లై చేశారా, ఏం చేశారని? అవన్నీ ఏం లేదు సార్, ఎఫ్ఐఆర్ని బట్టి ఎట్లయితే రాసిండ్రో అదే విధంగా ఇప్పుడు సాక్ష్యాలను పెడతారు కదా పోలీసు. మీ పాత్ర ఏమని చెప్పాడు సాక్షి? అబ్జర్వింగ్ చూస్తుండు, బాలయ్య కూడా ఉన్నాడు అంతే. అబ్జర్వింగ్ 2 కిలోమీటర్స్ చూస్తుండా ఏం చేస్తున్నాడు బాలయ్య అని ఇప్పుడు అపోజిట్ లేయర్ అడుగుతాడు కదా, అడిగినాడు. బాలయ్య కూడా ఉన్నాడు. ఎంత దూరం? 2-4 కిలోమీటర్స్ ఉన్నారు సార్. ఉన్నాడా? ఉన్నాడు అని ఎత్తిపోయారు. 2 కిలోమీటర్ దూరం నుండి మర్డర్ జరుగుతుంది ఎలా తెలుస్తుంది? మీరు అడగలేదా? ఇక నా తరపున ఎవరు లేయర్ అడగలేడు, మాకు అడగలేడు సార్. అట్లా అడిగితే నా చూసే కింది కొట్ల పోయేదట నాది. జైల్లో అంటే వ్యవసాయం చేసుకుంటున్న బాలయ్య పొలిటికల్ యాంగిల్లో ఆ కేసులో ఇరుక్కొని జైలుకి వచ్చిన తర్వాత ఏమనిపించింది ఒకసారి? ఇక జైలుకి వచ్చిన తర్వాత సార్, అప్పటికైనా దేవుని విషయంలో మంచి మనసులో, మంచి జ్ఞానంలో, మంచి తెలుగులో ఒకరికి మంచితనం ఇచ్చి ఒకరితోటి మంచితనం తీసుకోవాలనేది నాకు తెలుసు సార్. మా అమ్మ నాన్న నేర్పిందే కదా, నాకు తెలుసు. అయితే జైల్లో అధికారులతోటి కూడా మొదటి రోజు ఏమనిపించింది జైలుకి వచ్చిందని? నాకేమనిపించలేదు సార్. ఎక్కడైనా మంచితనం ఉంటే ఎక్కడైనా మంచిది ఉంటుంది. అంటే చెయ్యని నేరానికి జైలుకి ఏమనిపించలేదు సార్ నాకు కూడా. అక్కడ జైల్లో కూడా నేను ఊహించుకోలేదు. ఇక నేను అప్పటికే జ్ఞానంను తెలుసుకొని దేవుని మార్గంలో నడుచుకుంటూనే ఉంటా కదా నేను. అప్పుడు కూడా జైలు పడి నాకేమనిపించలేదు, సంతోషకరం అనిపించింది. అక్కడ కూడా పాపాలన్నీ బయట జరుగుతాయి, అన్నీ బయట ఉంటాయి. ఇక్కడైతే ఇంకేముండదు కదా, ఇంకా మంచిగా ఉంటుందని నాకు అనిపించింది సార్. నాకు అక్కడ బయట ఉంటేనే ఎక్కువగా పాపాలు బయటనే, సమాజంలోనే బయట జరుగుతుండే అండి. జైల్లో ఎలాంటిది ఉండదు. మళ్ళీ అధికారులు కూడా అటువంటిదే నేర్పుతారు మంచిగా. మంచి ఆలోచనతో లోపలికి వచ్చారు. కానీ బయట మీ భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక అనుకున్నా సార్ నేను కూడా జైలు. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, అవి విత్తవు, కొయ్యవు, అవి కష్టపడి ఏమిట్లను దాచిపెట్టుకోవు. ఎప్పటి ఆహారం అప్పుడు ఇస్తూనే ఉంటాడు కదా. ఇక నేను కూడా అనుకున్నా అప్పుడు, ఇక పిల్లలకు కూడా అంతే కదా అని అనుకున్నా సార్. ఇక పిల్లలవి కూడా ఉన్నాయి, ఏం చేద్దాం ఆ బాధను, దాన్ని అంతా కూడా ఏమున్నాయి బాధలు? ఇక ఉండదు సార్, బాధ ఉన్నా కూడా దాన్ని ఇక తగ్గింపు చేసుకొని పోతుంటున్నాం. అంటే వాళ్ళు మీరు చెయ్యని నేరానికి జైల్లోకి వచ్చారు, బయట ఏమో వాళ్ళకి ఆర్థిక కష్టాలు అన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ తలుచుకున్నప్పుడు ఏమనిపించింది? ఇక అవన్నీ తట్టుకుంటే ఇక మా భార్య కూడా కూలిపోతుంది, ఇంత పొలం పని వస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ మా పిల్లలను, నా కొడుకుని కూడా అంతా చదివిపించే ఉండి గురుకుల పాఠశాలలో 2 కూతురులు నాకు, వాళ్ళని అనలేసిన. నా కొడుకు స్కూల్లో చదువుతుండే. ఇక ఇంత అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు ఇంత కొంతగా సహకరించి ఆడికాడికి మంచిగానే ఉన్నారు సార్. అట్లా For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.